సంగతులే, మనుషుల సంగతులే. బట్టల గురించి ప్రసంగం, డబ్బుల గురించి ప్రసంగం, ఏమండి ఏమండి ఉద్యోగాల గురించి ప్రసంగం, వ్యాపారాల గురించి ప్రసంగం, ఏమండి వివాహ సంబంధిత విషయాల గురించి ప్రసంగాలు. మీరు ఎందుకు పోతున్నాడు? ఒక కమ్యూనిటీగా ఉండడం కోసం వెళ్తున్నారట కొందరు చర్చికి. కొందరు ఆయన మాట్లాడుతున్నాడు, నాకు తెలిసిన సహోదరుడు ఆయన. నేనైతే చర్చికి వెళ్ళను బ్రదర్, మా వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడికి వెళ్తే వాక్యమే ఉండదు. ఒక ఆమె ప్రార్థన చేస్తాడు, దీర్ఘ ప్రార్థన చేస్తుందట ఆవిడ. పూర్తి జీవితం ఒక్కసారి బయట జీవితం చూసి చాలా భయంకరంగా ఉంది. దేవుడు అనేది ఏమీ ఉండదు. మరలా చేసేది వాళ్ళే రాజకీయాలు, చర్చిలో అంటే ఏముంది చెప్పండి? అంటే దేని గురించి వీళ్ళు ఉంటున్నారు అంటే ఒక కమ్యూనిటీగా ఉండడం కోసం తప్పించి క్రీస్తు యొక్క సంగతులు మనుషుల మనస్సులో నింపాలనే ఆలోచనలో నేడు క్రైస్తవ్యం ఉందా అంటే లేదండి. అది నాశనం చేసింది, చంపేసింది, ఆత్మలను చంపేస్తుంది. అది మనుషుల సంగతులు, భౌతికమైన విషయాల గురించి చెప్పే బోధలు ఇప్పుడు మరీ విపరీతమైపోయాయి. ఆత్మీయ సంగతులు నేర్చుకున్న వాళ్ళు కూడా కొందరు ఏమో భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే ఎంత దిగజారిపోతుందో, ఏమంటే సాతాను ఏ విధంగా నాశనం చేస్తుందో మీరు ఆలోచించవచ్చు ఇక్కడే.